వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. కొందరు జీవితాలు మరికొందరికి పిచ్చిలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ బాధలు చూస్తే వీళ్ళకి పిచ్చేమో వాళ్ళకి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ మనకి తెలీదు, కొంతమంది కనురెప్పల వెనుక చెప్పలేనటువంటి ఉప్పెనలు అగాధాలు దాగి ఉంటాయన్నమాట. తెలియని వాళ్ళందరూ కూడా ఏంట్రా వీళ్ళకి పిచ్చి అని అనుకుంటూ ఉంటారనమాట వాళ్ళని చూస్తే. అదే తెలిసిన వాళ్ళైతేనేమో వాళ్ళ గురించి, వాళ్ళ బాధల గురించి పాపం వాళ్ళకి ఏడుపు వస్తుంది, ఏడుస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళ బాధల వల్ల. కానీ భరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ బాధ ఇచ్చేటటువంటి ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉంటుంది అని చెప్పేసి. అసలు ఎందుకు ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? ఏం లేదండి, పక్క వాళ్ళ ప్రాబ్లం చూసి కూడా మనకి విషయం తెలియకపోయినా కానీ జడ్జి చేసేస్తూ ఉంటారనమాట కొంతమంది. అంటే వాళ్ళు ఏ బాధలో ఉన్నారో, ఎలా ఉన్నారో అని కూడా ఆలోచించరు. అంటే పైకి నవ్వుతూ ఉన్నారు అని అంటే వాళ్ళకి ఇంకా ఏ బాధలు లేనట్టుగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంటే ఇంకా పైకి నవ్వుతూ ఆనందంగా కనిపించిన వాళ్ళు ఎవరికి బాధలు లేవు అని అనుకోవడము చాలా తప్పనమాట. చెప్పాలి అంటే ఎవరైతే బయటికి ఎక్కువ ఆనందంగా ఉన్నాము అన్నట్టుగా కనిపిస్తారో వాళ్ళ వెనకాల చెప్పుకోలేని అగాధాలు, ఉప్పెన లాంటి కన్నీళ్ళు ఎన్నో ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటి వీళ్ళు పిచ్చోళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళకేమన్నా పిచ్చా అలాంటివి మనకేమి తెలియకుండా జడ్జి చేయకూడదు అనమాట పర్సన్స్ని. ఎందుకు అంటే వాళ్ళకి ఇష్టం లేదేమో పైకి చెప్పుకోవటం వాళ్ళ బాధలన్నీ. వాళ్ళ బాధల్ని ఇంకొక 10 మందికి చెప్పి ఎందుకు మన బాధలని వాళ్ళకి కూడా చెప్పి డిస్టర్బ్ చేయడం వాళ్ళని అని కూడా అనుకోవచ్చు. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమంది ఏమో అన్నీ బయటికి చెప్పేసుకుంటూ ఉంటారు. అలా మనుషులు రకరకాలు కాబట్టి రకరకాలుగా ఉంటారనమాట. కాకపోతే మనుషులం కాబట్టి వీలైతే సాయం చేయండి, లేదు అంటే మీకు ఇన్వాల్వ్ అవ్వకపోతే కామ్గా ఉండండి. కానీ దయచేసి ఒక మనుషుల బయట మనస్తత్వాలు మన కంటికి కనిపించేవి కూడా ఒక్కొక్కసారి మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. సో బయటకి కంటికి కనిపించే దాన్ని చూసి కూడా మీరు జడ్జి చెయ్యొద్దు ఎవరిని. ఎందుకు అంటే వాళ్ళ వెనకాల స్టోరీ మనకు తెలియదు అనమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఎవరి బాధ వాళ్ళది, ఎవరి నొప్పి వాళ్ళది. మనం ఎవరిని కూడా వాళ్ళ వేషధారను బట్టి కానీ, లేదు అంటే వాళ్ళు బయటకు వచ్చినప్పుడు జనాలతో మింగిలయ్యే పద్ధతి కానీ, లేదు అంటే వాళ్ళ బాధలన్నీ దాచేసుకొని హ్యాపీగా నవ్వుతూ ఉండే పద్ధతిని కానీ, వీటన్నిటిని మనకి కంటికి కనిపించే వీటినన్నిటిని కూడా చూసి ఏది కూడా జడ్జి చేయొద్దు. ఎందుకు అంటే వెనకాల విషయాలు మనకి తెలియదు కాబట్టి. హలో అంటే హలో, హాయ్ అంటే హాయ్. ఇంకొంచెం ఎక్కువ పరిచయం ఉంటే వాళ్ళు ఏదన్నా చెప్తే విని నీకేదైనా మంచి సలహా ఉంటే ఇవ్వడము, లేదంటే కామ్గా ఉండడము. ఎప్పుడు కూడా మరీ టూ మచ్గా ఇన్వాల్వ్ అవ్వడం కూడా తప్పే. వేరే వాళ్ళ విషయాల్లో, మన విషయాల్లో కూడా టూ మచ్గా ఎవరినైనా ఇన్వాల్వ్ చేయడం కూడా తప్పే ఇప్పుడున్న రోజుల్లో. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.